ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికి చాలామంది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి వాళ్ళ ఏపీ డిఎస్సి గురించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నిరుద్యోగులు ఎంతగానో ఎదురు చూసినటువంటి ఈ నోటిఫికేషన్ మొత్తానికి ఇవాళ బోత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రి రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అని మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఇప్పటికే ఆల్రెడీ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి అండ్ టెట్ సిలబస్ సంబంధించి టెట్ కూడా అట్ టైం కండక్ట్ చేశారు. ఆ టెట్ రిజల్ట్ వచ్చాక డిఎస్సి నోటిఫికేషన్ ఎగ్జామ్ తేదీతో సహా క్లియర్గా ఇచ్చారు. సో డిఎస్సి నోటిఫికేషన్ పీడిఎఫ్ అప్లికేషన్ ప్రాసెస్, విద్యా అర్హతలు, ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఈ షార్ట్ టైంలో, అండ్ మొత్తానికి 6,100 పోస్టుల్లో 2,000 ఒక ఎస్జిటి, మిగతా స్కూల్ అసిస్టెంట్ హెవీ సంఖ్యలు ఉన్నాయి. అండ్ తర్వాత పీఈటీ, బీపీఎడ్ తదితర పోస్టులతో పాటు బ్రహ్మాండమైనటువంటి మాటలు చెప్పడం కాదు, నోటిఫికేషన్ పీడిఎఫ్ మీరు వన్స్ రీడ్ చేయండి. కాదంటే నేను మరొక వీడియోలో మీకు క్లియర్ఫుల్గా నోటిఫికేషన్ పీడిఎఫ్ అండ్ అప్లికేషన్ చేసే విధానం, ఆ డీటెయిల్స్ అన్ని షార్ట్ కట్లో మీకు అందిస్తాను. ఎంత వీలైతే అంత తొందరగా ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మొత్తానికి ఏపీ డిఎస్సికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కూర్చోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.